ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కేరళ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రకృతి వైద్య చికిత్స కోసం ఆయన కేరళకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజుల పాటు కేరళలోనే ఉండనున్న పవన్ ఈ సమయంలో ప్రకృతి వైద్య చికిత్స తీసుకోనున్నారు. చికిత్స పూర్తయిన అనంతరం ఆయన తిరిగి రాష్ట్రానికి రానున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్ని గంటలకు కేరళకి చేరుకుంటారు? ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? శ్రీదేవి, ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళ పర్యటనకు అయితే వెళ్లబోతున్నారు. 20 రోజుల పాటు ఆయన కేరళలో ఉండబోతున్నారు. ప్రకృతి వైద్య చికిత్స కేంద్రానికి ఆయన వెళ్లబోతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా వాతావరణ మార్పుల వల్ల ఇటు వైరల్ ఫీవర్స్ కానీ, ఇటు అలసట కానీ, ఇతర అనారోగ్య సమస్యలు పవన్ కళ్యాణ్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో తాను కేరళకి వెళ్లి ప్రకృతి వైద్యం చేయించుకోవాలన్న ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. 20 రోజుల పాటు అయితే పవన్ కళ్యాణ్ కేరళలోనే ఉండబోతున్నారు. మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో కూడా అమరావతిలో ఆయన అధికారులతో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఒక్కసారిగా అక్కడ ఊపిరి తీసుకోవడానికి కూడా ఆయన ఇబ్బంది పడ్డారు. తర్వాత అక్కడ ఏప్రిల్ నెలలో ఆ సిచ్యువేషన్ తర్వాత వైద్యులు ఆయన పరీక్ష చేసి సైనటిస్ ప్రాబ్లం ఉంది, ఆయన ముక్కుకు సర్జరీ చేసుకోవాలని చెప్తే అక్కడ నుంచి ఆయన హైదరాబాద్ వెళ్ళటం, హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ముక్కుకు సర్జరీ చేసుకున్న విషయం కూడా మనం చూసాము. కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ పాలనాపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తర్వాత చూసుకున్నట్లయితే భుజానికి కూడా ఆయనకి సర్జరీ జరిగింది. అయితే అప్పటికి 3 నెలలు పూర్తి స్థాయిలో రెస్ట్ ఉండాలని చెప్పి వైద్యులు చెప్పారు. అయినప్పటికీ కూడా ఆయన కొన్ని రోజులు మాత్రం, ఒక వారం 10 రోజులు మాత్రమే కొంచెం రెస్ట్లో ఉండి మిగతా అధికారపరమైనటువంటి, పాలనాపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ వస్తూ ఉన్నారు. సో మన ఆగస్టు 15th కూడా మనం చూసినట్లయితే ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కూడా తీవ్రమైనటువంటి భుజం నొప్పితో కూడా ఆయన ఇబ్బంది పడినట్లు కూడా మనం విజువల్స్లో చూసాము. తర్వాత అప్పుడు ఆ మధ్యాహ్నానికి ఆయన జ్వరం బారిన పడి రాజ్భవన్లో జరుగుతున్నటువంటి ఎట్ హోమ్ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేకపోయారు. ఎందుకంటే తీవ్రమైనటువంటి జ్వరంతో సతమతమవుతున్న నేపథ్యంలో ఎట్ హోమ్ కార్యక్రమానికి తాను హాజరు కాలేకపోతున్నట్లు కూడా రాజ్భవన్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులు అయితే సమాచారం ఇవ్వటం జరిగింది. వైరల్ ఫీవర్స్, ఇటు అలసట, ఇటు మొత్తం సతమతం అయిపోతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రకృతి వైద్యం తీసుకోవాలని అయితే ఆయన ఒక నిర్ణయానికి రావటం జరిగింది. 2016లోనే పవన్ కళ్యాణ్ 2 భుజాలకు కూడా గాయాలయ్యాయి. కానీ వాటిని లెక్క చేయకుండా 2018లో కూడా ఆయన పోరాట యాత్ర చేశారు. ఆ పోరాట యాత్ర సమయంలో పబ్లిక్లోకి వచ్చినప్పుడు తన అభిమానులు భుజాలు, చేతులు పట్టుకుని కరచాలనం చేసేందుకు గట్టిగా లాగటం జరిగింది. ఆ టైంలో 2 భుజాలు కూడా గాయాలయ్యాయి. అప్పటి నుంచి కూడా ఆయన భుజాల నొప్పితో బాధపడుతూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో 2 భుజాలకు కూడా సర్జరీ చేయాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం కుడి భుజానికి చేశారు, మరికొన్ని రోజుల తర్వాత ఎడమ భుజానికి కూడా సర్జరీ చేయాల్సిన పరిస్థితులు. సో ఈ నేపథ్యంలో తను వాతావరణ మార్పులు, వైరల్ ఫీవర్స్, అలసట, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ని చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే తాను ఈ నిర్ణయానికి రావడం జరిగింది. ఈ వైరల్ ఫీవర్స్ ఇలాంటి ఇబ్బందుల వల్లే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేకపోయారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేకపోయారు. నిన్న మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్కు ఒక దిశానిర్దేశం చేసి ఒక కీలకమైన మీటింగ్ పెట్టి ఆయన ఈ రోజైతే కేరళ వెళ్లబోతున్నారు. 20 రోజుల పాటు కేరళలోనే ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రంలో ఆయన చికిత్స అయితే తీసుకోబోతున్నారు. అనంతరం ఆయన తిరిగి రాష్ట్రానికి రాబోతున్నారు. శ్రీదేవి. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.